హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను క్యారెట్ హల్వా చేశానండి. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. చాలా కమ్మగా ఉంది. దీనిలోకి నేను డ్రై ఫ్రూట్స్ అలాగే గీ వేసి చేశాను. మనకిది 1 వీక్ పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎవరైనా చేయొచ్చు ఈ హల్వాని. తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన విధంగా మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా కమ్మగా అంటే కమ్మగా ఉంది. వీడియోని మాత్రం పూర్తిగా చూసేయండి, స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసి ఈ హల్వా ఎలా ఉందనేది మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాతకి తీసి టేస్ట్ చేశానండి. సేమ్ మనకు ఐస్ క్రీమ్ టైపే ఉందండి. మస్తు అనిపించింది తింటుంటే. తప్పకుండా ట్రై చేయండి, లేకపోతే మిస్ అయిపోతారు. ఈ హల్వా అనేది చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ముందుగా నేను ఒక 1/2 kg క్యారెట్ తీసుకున్నానండి. దాన్ని ముందుగా వాటర్లో మంచిగా కడిగేసి దానిపైన పొట్టును పీలర్తో తీసేయాలండి. ఇలా క్యారెట్లను తీసుకొని వాటిని వాటర్లో కడిగేసిన తర్వాతకి నేను ఇలా పైన పొట్టునంతా తీసేసి నీట్గా కడిగేసి పక్కకు పెట్టేసుకున్నానండి. ఇలా మిగతావి అన్నీ కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా చెక్కు తీసేసిన తర్వాతకి వీటిని తురుముకోవాలండి. చెక్కు తీసేసింది చూడండి ఎంత మనకు ఉందో. ఇలా తీసేసుకుంటేనే మనకు హల్వా అనేది మంచిగా నీట్గా ఉంటుంది. ఇసుక లాంటిది, మన్ను లాంటిది ఏది రాదండి. ఇవి మట్టిలో ఉంటాయి కదా, ఆ విధంగా వీటిని ఇలా మంచిగా క్లీన్ చేసుకుంటేనే మనకు బాగుంటుంది. ఇలా నేను తురుముకున్నాను. ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా తురుముకుంటే మనకు బాగా పెద్ద హోల్స్ కాకుండా మీడియం ఉంటాయి కదా, వాటితోటే తురుముకోవాలండి. లేకపోతే మనకు బాగా పెద్దగా అయినా ఉడకదు, బాగుండదు. బాగా చిన్న హోల్స్లో తురుముకున్నా కానీ మొత్తం స్మాష్ అయిపోతుంది. ఇది మీడియంది కాబట్టి మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. చాలా చూడ్డానికి బాగుంటుంది, తొందరగా ఉడికిపోతుంది. ఇలా 1 by 1 అన్నీ తురిమేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. నేను ఈ 1/2 kg క్యారెట్కు 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి, చిక్కటి పాలు. చాలా సూపర్ అంటే సూపర్గా రావాలి అంటే, టేస్టీగా రావాలి, సూపర్గా రావాలి అంటే సమానం తీసుకోవాలండి. మనం ఎన్ని క్యారెట్ తీసుకున్నామో అంత మిల్క్ తీసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, లేకపోతే బాగోదు. తర్వాతకి మూకుడు పెట్టి దానిలోకి కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని ఇలా వేయించుకొని పక్కన తీసి పెట్టుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ తీసిన తర్వాతకి అదే ఆయిల్లో ఇంకా కొద్దిగా నెయ్యి వేసి మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా క్యారెట్ను, దీన్ని ఇందులోకి వేసుకోవాలండి. ఈ నెయ్యిలోనే వేయించుకుంటే మనకు కమ్మగా ఉంటుంది. ఇది పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని వేయించుకుంటూనే ఉండాలండి. మనకి ఇది విడివిడిగా వస్తుంది. ఇది మంచిగా వేగిందంటే మనకు గరిటెతో ఇలా పైకి లేపి ఇలా అంటుంటే మనకు విడివిడిగా వస్తుంది, పడుతుంది. ఈ విధంగా చూడండి, ఈ విధంగా పడుతుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అనేది రాకూడదు. కమ్మగా నెయ్యిలో వేయించుతున్నాం కదా, మనకు ఆల్రెడీ ఇల్లంతా స్మెల్ స్ప్రెడ్ అయిపోతూనే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా వేయింపుకున్న తర్వాతకి ఈ పాలను ఇందులోకి వేసుకోవాలండి. చూడండి సమానంగా ఉన్నాయి కదా. నేను 1/2 kg క్యారెట్కు 1/2 లీటర్ పాలు తీసుకున్నాను కదా, సమానంగా ఉంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఎక్స్ట్రాగా. మనకి ఏంటంటే ఇది ఉడకాలి కదా, అందుకని నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను. పాలు మాత్రం చిక్కటి 1/2 లీటర్ తీసుకోవాలి. అది పోను ఒక 2-3 గ్లాసు వాటర్, చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదా, దాంతో ఒక 2 గ్లాసులు వాటర్ తీసుకున్నామంటే మనకు ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది.
ఇలా తీసుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు ఇలాచి 1, 2 ఇలా కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి మూత తీసి చూస్తే ఇలా ఉందో మనకు సైడ్లో మొత్తం పక్కకు వచ్చేసి ఉంటుంది. దాంతో లోపలికి గరిటెతోటి లోపలికి అనేసి ఇది ఒకసారి కలుపుకొని మనం మధ్య మధ్యలో చూస్తూ ఉండాలండి. స్టవ్ను ఫుల్లులో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలండి, ఎందుకంటే లేట్ అయిపోతుంది, చాలా టైం పడుతుంది, ఇది ఉడకాలి కదా. మీడియంలో పెట్టి సిమ్లో పెడితే మాత్రం ఎక్కువ టైం తీసుకుంటుంది. మనం స్టవ్ అనేది ఫుల్లులో పెట్టి ఒక 10-15 మినిట్స్ పాటు ఫుల్లులో పెట్టాలండి. వాటర్ ఇనికి అంతవరకు మనం ఫుల్లులో పెట్టుకొనే ఉడికించుకోవాలి. ఈ పాలు అనేది మొత్తం ఇనికిపోవాలి, ఆ విధంగా దీన్ని ఉడికించుకోవాలండి. చూడండి నేను మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ చూపిస్తున్నాను. ఈ విధంగా మనకు దగ్గర పడుతుంది కదా, ఇలా చిక్కగా అయిపోతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఇలా తీసి చూస్తే మనకు రెడీ అయిపోతున్నట్టే హల్వా. సమ్మర్లో మనకు చల్ల చల్లగా తినడానికి పిల్లలు అడుగుతూనే ఉంటారు. మనకు కూడా మధ్యాహ్నం ఏమన్నా తినాలి అని అనిపించినప్పుడు ఇది తప్పనిసరిగా చేసుకోండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే ఇందులోకి కావలసినంత చక్కెర వేసుకున్నాను. నేను ఒక 3 గుప్పిళ్ళు వేసుకున్నానండి నా చేయితోటి. మీకు ఇంకా ఎక్కువ టేస్ట్ కావాలి అనుకుంటే ఇంకా కొద్దిగా వేసుకోండి. వేసుకొని ఇందులోకి కలిపేసి లాస్ట్లో ఒక 4-5 మినిట్స్ పాటు మూత పెట్టేసి తీసి చూస్తే మనకు ఇలా వాటర్ అనేది ఇనికిపోతుంది. ఇక్కడ నుండి మనం మూత పెట్టాల్సిన అవసరం లేదండి. స్టవ్ను కూడా ఫుల్లులో పెట్టకుండా మీడియంలో పెట్టేసేయండి. ఇలా దగ్గర పడినాక మనకేందంటే అడుగంటిపోతుంది, గట్టిగా అయిపోతుంది. ఇక్కడి నుండి స్టవ్ని మీడియంలో పెట్టేసి అలాగే మూత పెట్టకుండా మనం దీన్ని కలుపుతూనే ఉండాలి. నేను ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను అలాగే ఇలాచిని ఇందులో వేసి కలిపేసానండి. మనకు కనబడుతున్న వాటర్ కూడా ఎగిరిపోయాయంటే హల్వా అనేది రెడీ అయిపోతున్నట్టే. ఇది వేడివేడిగా కంటే ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పాటు పెట్టుకున్నామంటే చాలా సూపర్గా ఉంటుంది. డీప్ ఫ్రిడ్జ్లో 10 మినిట్స్ పాటు ఉంటే సరిపోతుంది. ఇందులోకి ఒక చిటికెడు నేను ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ కలిపానండి. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, అవసరం లేదంటే స్కిప్ చేసేయండి. నేను మాత్రం చూడడానికి కనబడాలి కదా బాగా అని నేను కొద్దిగా ఒక చిటికెడు వేసాను. ఇలా వేసి కలుపుకున్నాక చూడండి వాటర్ అనేది పూర్తిగా ఎగిరిపోయాయి. మనకు ఈ హల్వా అనేది అడుగంటుతున్నప్పుడే మనము తీసేసుకోవాలండి. ఇది ఇలా పర్ఫెక్ట్గా మనకు రెడీ అయిపోయినట్టే. రెస్టారెంట్లలో లేదా పెళ్ళిళ్ళల్లో మనకి ఇలా సింపుల్గా చేసి ఈ రెసిపీ అనేది మనకు స్వీట్ రెసిపీగా వేస్తారు. చాలా సింపుల్ అంటే సింపుల్ కదా, తప్పకుండా ట్రై చేయండి, నచ్చుతుంది మీకు కూడా. ఇలా నేను ఒక బౌల్లో తీసుకొని దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10-15 మినిట్స్ పాటు ఉంచి తీసుకొచ్చి తిన్నామండి. మామూలు కూల్లో ఉండాలనుకుంటే 1/2 అవర్ పడుతుంది. డీప్ ఫ్రిడ్జ్లో మాత్రం 10-15 మినిట్స్ పాటు కూల్ అయిపోతుంది. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్టే. మనకి ఇది పెళ్ళిళ్ళల్లో రెస్టారెంట్లలో మనకు ఇది పెడతారు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. ఆ తర్వాతకి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.